2 రోజుల్లో రిలీజ్ కాబోతున్న హరిహర వీరమల్లు సినిమాపై ఆడియన్స్లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్ని కావు. అసలు ఎప్పుడెప్పుడు ఎల్లుండవుతుందా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదండోయ్, యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరో 2 రోజుల్లో రిలీజ్ కాబోతున్న హరిహర వీరమల్లు సినిమాపై ఆడియన్స్లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్ని కాదు. అసలు ఎప్పుడెప్పుడు ఎల్లుండవుతుందా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ కూడా ఎదురు చూస్తున్నారు. నిజానికి 2-3 నెలల ముందు వరకు కూడా ఈ సినిమాపై జనాల్లో అంత పెద్దగా అంచనాలు లేవు. దానికి తోడు రిలీజ్ డేట్ కూడా పలుమార్లు పోస్ట్ పోన్ అవడంతో ఇసుమంత కూడా ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. అలాంటి టైంలో ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై ఒక్కసారిగా హైప్ పెంచేశారు మేకర్స్. అసలు మొన్న మధ్య రిలీజ్ అయిన ట్రైలర్ అయితే మామూలుగా లేదు. ఒక్కో షాట్ గూస్ బంప్స్ అంతే. అప్పటి వరకు ఈ సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా జయ్యన్ లేసాయి. ఇక దానికి తోడు బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్లు కూడా సినిమాపై మంచి బజ్జే క్రియేట్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సైతం ఈ సినిమా ప్రమోషన్లో స్పెషల్ కేర్ తీసుకోవడంతో తిరుగులేని అంచనాలు కూడా క్రియేట్ అయ్యాయి. సరిగ్గా ఇంకో 2 రోజుల్లో ఈ పాటికి హరిహర వీరమల్లు విధ్వంసం చూస్తాం. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఎలా ఉండబోతుంది, జనాలకు నచ్చుతుందా, బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందా, ఇలా ఎవరికి తోచిన అనాలిసిస్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. కాగా చాట్ జీపీటీ కూడా తన వెర్షన్లో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయాలు చెప్పింది. ఒక్కసారి చాట్ జీపీటీ ఇచ్చిన రివ్యూ చూస్తే గనక ఈ సినిమా భారీ ఓపెనింగ్ రాబట్టే అవకాశం ఉందని, కంటెంట్ బలంగా ఉంటే ఈ సినిమా బజ్ను లాంగ్ రన్ లో క్యాష్ చేసుకోవచ్చని చెప్తుంది. దర్శకుడు జ్యోతికృష్ణ మేకింగ్ స్టాండర్డ్స్, విజువల్స్, నేపథ్య సంగీతం అన్నీ కూడా సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతున్నాయని చెప్పింది. ఇవన్నీ చూస్తుంటే హరిహర వీరమల్లు సినిమా పక్కా హిట్ గా నిలవచ్చని అనిపిస్తుంది. చాట్ జీపీటీ కూడా అదే చెప్తుంది. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కాదండోయ్, సామాన్య ప్రేక్షకుడికి కూడా ఈ సినిమా కొత్త అనుభవాన్ని ఇవ్వగలదన్న నమ్మకం అయితే కనిపిస్తుందని, ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని అందించగలదని కూడా చెప్తుంది. కీరవాణి సంగీతం, మరీ ముఖ్యంగా నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందని, ఈ అంశాలన్నీ కలిపి సినిమాకు బ్లాక్ బస్టర్ స్టేటస్ వచ్చే అవకాశం కల్పిస్తుందని నేను గట్టిగా భావిస్తున్నాను అని చెప్పింది. ఇక సినిమా కథాబలం, నటీనటుల పర్ఫార్మెన్స్లు అంచనాలకు మించుంటే బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని కూడా చెప్పింది. ఇక సినిమా ధర్మం కోసం పోరాడే ఒక యోధుడి కథగా సనాతన ధర్మం గురించి ఆలోచింపజేసేలా ఉంటుందని కొందరు అభిమానులు భావిస్తున్నారని, పవన్ కళ్యాణ్ పాత్ర ఎన్టీఆర్, ఎంజీఆర్ల నుంచి స్ఫూర్తి పొందినట్లు దర్శకుడు జ్యోతికృష్ణ అయితే తెలిపారు. ఇది ఫ్యాన్స్ కు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్పింది. మరి ఈ సినిమాకు హిట్ నుంచి బ్లాక్ బస్టర్ మధ్య రేటింగ్ ఇవ్వగలదని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేసు, ట్రైలర్ పై వచ్చిన సానుకూల స్పందన పాన్ ఇండియా రిలీజ్ సినిమాకు బలమైన ఓపెనింగ్స్ తెచ్చిపెడుతుందని చెప్తుంది. ఈ సినిమాకు 5కి 3 నుంచి 3.5 వరకు రేటింగ్ ఇస్తానని చాట్ జీపీటీ అయితే చెప్పింది. ఇక హరిహర వీరమల్లుపై చాలా మంది నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. సినిమా యావరేజ్ గా ఉండే అవకాశం ఉందని కూడా కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు మాత్రం బ్లాక్ బస్టర్ పక్కా అని చెప్తున్నారు. చూద్దాం మరేమవుతుందో.